వనపర్తిలో ₹1 కోటి నిర్మించిన గ్రంథాలయం మొదటి అంతస్తును ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గ్రంథాలయ అభివృద్ధితోనే సమాజంలో మార్పు సాధ్యమన్నారు మంత్రి ఇల్లు ఒక లైబ్రరీగా మారాలని, ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా ఉండాలని, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. వాటికి బదులు పుస్తకాలు కొనుగోలు చేయాలన్నారు. రాజకీయ, ప్రభుత్వ, ఇతర కార్యక్రమాల్లో శాలువాలు, బొకేల సంస్కృతికి స్వస్తి చెప్పి పుస్తకాలను కానుకలుగా ఇవ్వాలని ప్రజలకు సూచించారు. జ్ఞాన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒకవైపున లైబ్రరీలు పెరగాలి, జ్ఞానం పెరగాలి, ఆలోచన పెరగాలి, మారాలని అనుకుంటూ రెండో వైపున ఎప్పుడు ఏ నాయకులు ఎవరు వచ్చినా ₹100 ఖర్చు పెట్టి అవేంటివి శాలువాలు కప్పుతా ఉన్నాం, బొకేలు ఇస్తాము. టోటల్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 10 లక్షల రూపాయలు బుక్స్ అనేది ఆ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అవి ఉచితంగా ఇచ్చేటివి కావు. మరి ఆ ప్లేస్ అనేది మీరు ఫైనల్ చేయాలి. ఎక్కడైనా గౌరవ శాసనసభ్యుల వారు అక్కడ ఉన్న బుక్స్ను ఎవరికి బహుమాని వల్ల శాలువాల బదులు ఆ పుస్తకాలు కొని ఆ పుస్తకాన్ని డొనేట్ చేసి, అంటే ఆ పుస్తకం రాసి ఫలానా పుస్తకాన్ని మీకు మేము బహుమానంగా ఇస్తామని చెప్పి రాసిస్తే కనీసం పుస్తకం ఓపెన్ చేసిన చూస్తారు, చదువుతారు.